వాళ్ళకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా తాను వెళ్ళి నిలబడేవాడు. ఇదంతా వ్యూహమే. ఈ వ్యూహం ఐక్య సంఘటన వ్యూహంలో భాగంగానే ఇలా వ్యవహరించేవాడు ఆయన. కాబట్టి ఈ ఐక్య సంఘటన లేకుండా ఒక కులానికి నాయకుడిగా ప్రకటించేస్తే ప్రమాదాలు సంభవిస్తాయి. దాన్ని ఈ కాపు కమ్యూనిటీ అనేటువంటి యూత్, వీళ్ళు డెఫినెట్గా యూతే, వాళ్ళు కొంచెం ఎంతూజియాజంతో ఉన్నారు. అలాగే జనరల్గా ఉండేటువంటి ఒక ఫైర్తో ఉన్నారు వాళ్ళు. ఆ ఫైర్ కరెక్టే, కానీ ఆ ఫైర్ని కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్కి ఒక ఐక్య సంఘటన ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆయన్ని ప్రస్తుతం అధికారాన్ని పంచుకున్నటువంటి కులాలను వదిలిపెట్టేసి అధికారంలో ఏ రకమైన వాటా లేకుండా కేవలం బాధితులుగానే ఉండిపోయినటువంటి అనేక కులాల మద్దతుని అటువైపుకి డైవర్ట్ చేసి ఒక ఐక్య సంఘటన, ఒక విస్తృత ఐక్య సంఘటన నిర్మించగలిగితే ఆయన వీళ్ళ కోరిక నెరవేరుతుంది. కాబోయే సీఎం, ప్రజెంట్ డెప్యూటీ సీఎం అన్ని ఒక నినాదం ఇచ్చారు. అది సాకారం అవుతుంది. దాంతోపాటు వీళ్ళు ఇంకొక మాట అంటున్నారు, రాష్ట్రానికి ఒకడే డెప్యూటీ సీఎం అని. ఎందుకు ఈ ఒకడే డెప్యూటీ సీఎం అనే నినాదం ఇస్తున్నారంటే అటువైపు నుంచి లోకేషన్ డెప్యూటీ సీఎం చేయాలి అనేటువంటి ఒక డిమాండ్గా నడుస్తోంది. అయితే ఇవి అటు నుంచి డిమాండ్స్ వస్తున్నాయి, కానీ చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ కావడం లేదు. దీని మీద ఆయనకు తెలుసు ఇది కొంచెం ఇబ్బందికరమైన సందర్భం కాబట్టి ఇప్పుడు దీన్ని కెలకకూడదు అనే జ్ఞానం ఉంది ఆయనకి. అందుకని వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నాడు. కానీ ఈ జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి. ఆయన దృష్టి లేకుండా ఇవన్నీ జరగటం లేదు. ఆయనకి తెలిసే కాన్షియస్గానే ఆయన యాక్సెప్టెన్సీతోనే నడుస్తున్నాయి. క్లియర్గా మాట్లాడుకోవాలంటే ఎందుకు ఆయన వ్యూహాత్మక మౌనం వహిస్తున్నాడు దీని పట్ల అంటే, ఇదేదో ప్యారలల్గా జరుగుతుంది, నాకు సంబంధం లేదు అన్నట్టుగా కనిపిస్తున్నాడు. కానీ ఆయనకు తెలుసు ఎందుకు అలా వ్యవహరిస్తున్నాడంటే అదొక రాజకీయ వ్యూహం. ఎన్నికల ముంగిట వరకు ఈ చర్చ జరగాలి. ఆయన డిప్యూటీ సీఎంని చేస్తాడని నేను అనుకోవడం లేదు. ఆయన అలాగే ఉంచుతాడు, ఈ గొడవలు జరపనిస్తాడు, ఈ వివాదాలన్నీ నడవనిస్తాడు. వీటి అవుట్కమ్ ఆయన ఎన్నికల ముందు అతన్ని నేను ప్రస్తుతం పార్టీ పగ్గాలు అప్పచెప్పేస్తున్నాను, మీరందరి కోరిక మేరకు మీరందరూ సపోర్టివ్ సిస్టమ్గా పనిచేస్తారు అని భరోసా ఇస్తున్నారని నమ్మి చేస్తున్నాను ఈ పని. ఇంతకాలం మీరు గగ్గోలు పెట్టారు కదా, ఇప్పుడు ఎన్నికల ముంగిట మీకు ఈ అవకాశం కల్పిస్తున్నాను, మరి మీరు ఏ మేరకు పెర్ఫామ్ చేస్తారో చేసుకోండి అన్న పద్ధతిలో బాధ్యత వాళ్ళని కూడా లింక్ చేసి అప్పుడు అప్పచెప్తాడు. ఆ ఇంజనీరింగ్ ఏదో వర్కౌట్ చేస్తున్నాడు ఆయన నేను అనుకుంటున్నాను. ఇది వాస్తవం, నా స్పెక్యులేషనే తప్ప ఇది వాస్తవం కాదు. చంద్రబాబు నాయుడు గారి ధోరణి ఎలా ఉంటుంది, ఆయన ఏ విషయాన్ని ఎలా ఆలోచిస్తాడు అనే దానికి సంబంధించినటువంటి కొంత ఉంది కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను. ఇది జరుగుతుంది. మరి అంత వ్యూహాత్మకంగా వాళ్ళు వెళ్తున్నప్పుడు వీళ్ళు లూజుగా ఎందుకు వెళ్ళాలి? వీళ్ళు కూడా వ్యూహాత్మకంగా ఒక విస్తృత ఐక్య సంఘటన కోసం ప్రయత్నం చేయాలి. అది రోజువారీ ప్రచారం చేసుకోనక్కర్లేదు. దానికి సంబంధించినటువంటి ఒక పొలిటికల్ వ్యూహం మీకు ఉండి అందరినీ కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆ విస్తృత ఐక్య సంఘటన మాత్రమే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తుంది. మీ కోరిక, కాపు సీఎం అనేటువంటి కోరికని సాకారం చేస్తుంది. అంతే తప్ప ఇలాంటివి స్ప్రెడ్ అవటం వలన ఏం జరుగుతుందంటే నష్టమే జరుగుతుంది. ఇదేదో ఒక కమ్యూనిటీ అభిప్రాయంగా ఫోకస్ అయిపోతే అది ఇతరులను హర్ట్ చేసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అటువంటి ప్రమాదాలు చేయకూడదు. ఓపెన్ డయాస్లో మాట్లాడాల్సిన విషయాలు ఓపెన్ డయాస్ మీద మాట్లాడాలి. ఇంటర్నల్గా వాళ్ళు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకునేవి మాట్లాడాలి. ఇవి ఇంటర్నల్గా మాట్లాడుకోవాల్సిన విషయాలు. వీటిని ఎక్స్టర్నల్గా మాట్లాడితే ప్రమాదం. మీరు గ్రూపులు నిర్వహించకండి వాట్సాప్లో. మీరు వాట్సాప్లో వాళ్ళని కలుపుకోవడానికి ప్రయత్నం చేసి ఒక మీటింగ్ వేసినప్పుడు మీటింగ్లో మాట్లాడండి. మీటింగ్లో మాట్లాడినవి రోడ్డు మీద పెట్టద్దు. రోడ్డు మీద పెట్టేవి మీటింగ్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ క్లారిటీ లేకుండా ఆర్గనైజేషన్స్ నడిపితే ఇలాంటి నష్టాలే సంభవిస్తాయి. ఈ కాపు కమ్యూనిటీ వాళ్ళు చేస్తున్నది కూడా అలాంటి పనే. అందుకని వాళ్ళకు ఒక ప్రాపర్ గైడెన్స్ అయితే అవసరం.